భారతరత్న శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 122వ జయంతి సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ ప్రజలకు అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం భారత రాజ్యాంగం మాత్రమే. ఆయన ప్రపంచ తత్వవేత్తలైన 5 మందిలో ఒకరన్న విషయం మనం గుర్తించాలి. ఈ గ్రామంలో ఉన్న ప్రజల చైతన్యం, అభివృద్ధి చూస్తుంటే ఈ గ్రామమే అంబేద్కర్ కలలు గన్న సమసమాజ స్థాపనకి నాంది పలుకుతుందని నమ్ముతున్నాను. క్షమించండి కలెక్టర్ గారు. ఏదో మా గ్రామం ఆదర్శమైనంత మాత్రాన సమాజానికి నాంది పలుకుతుందా? గాంధీ జయంతులు వస్తుంటాయి, అంబేద్కర్ జయంతులు వస్తుంటాయి, ఏటేటా వాళ్ల విగ్రహాలు వేల సంఖ్యలో పెరుగుతుంటాయి. కానీ రాణిదల్లా సమాజం. అది రావాలంటే స్వచ్ఛందంగా వదులుకోవాలి, స్వార్థాన్ని వదులుకోవాలి. దళిత పడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ఈ సౌకర్యాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలి. వాళ్లు అదే జాతికి చెందిన రోజువారీ రైతు కూలీలకు అండగా తోడ్పడనంత కాలం అంబేద్కర్ కలలు కన్న సమాజం రాదు. దానికి నిదర్శనమే గడిచిన 6 దశాబ్దాల మన సాంఘిక ఆర్థిక దుస్థితి. దాన్ని కొల్లగొట్టే నోటికి ఓటు, ఓటుకు సీసా అనే రాజకీయ సంస్కృతి. దానిని రూపుమాపేంత వరకు బాబాసాహెబ్ కలలు కన్న ఆ సమాజం రాదు రాదు రాదు. అయ్యా ఫోన్. చెప్పమ్మా. తాతయ్య, ఉదయం నుంచి నీకు 3 సార్లు కాల్ చేశాను. ఎక్కడికి వెళ్ళావు? ఒక ముఖ్యమైన చోటుకెళ్ళానమ్మా. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఏంటది? మీ నాన్న కలెక్టర్ అవ్వడానికి, సత్యప్రసాద హోదాకి రావడానికి, నాక్యా నాయక్ ఎమ్మెల్యే అవ్వడానికి, మీరందరూ పట్టణంలో బంగ్లాలో నివసించడానికి మూల కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతమ్మా. ఓ సారీ తాతయ్య, ఆ విషయం నేను మర్చిపోయాను. పర్లేదమ్మా. నువ్వొక్కడివే అక్కడెందుకు? మా దగ్గరకు వచ్చేయచ్చు కదా, మనందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. నేనెక్కడికి వస్తే మీ ముగ్గురితో పాటు నేను 4వ వార్డు అవుతాను. కానీ ఇక్కడే ఉంటే నాతో పాటు 3000 మంది ఉన్నారు. మీ కుటుంబం కన్నా నా కుటుంబం చాలా పెద్దదమ్మా. నాకిక్కడే బాగుంటుంది. బాగా చదవాలి తల్లి. ఉంటానమ్మా. ఓకే తాతయ్య, బాయ్. ఏమ్మా ఎవరు? తాతయ్య. ఏంటి నాన్న, ఎప్పుడు తాతయ్యని మన దగ్గరికి రమ్మన్నా సరే ఏదో ఒక సాకు చెప్తారు. తాతయ్యని చూసి చాలా సంవత్సరాలైంది. ఒక్కడే అక్కడెందుకు? మీరైనా రమ్మని పిలవండి నాన్న. ఎన్నిసార్లు చెప్పనమ్మా, ఆయనకేమో చాదస్తాం, నాకు దూరంగా ఉండి ఊర్లో పొలాలు చూసుకుంటున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఉంటానంటే నాకు మాత్రం సంతోషం కాదమ్మా. చెప్పు. చైతన్య, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఇలాంటివన్నీ నాకు చెప్పకు సంధ్య. చైతన్య, ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. రే సంధ్య అంటున్నావేంట్రా? మన ఫస్ట్ ఇయర్ బుక్స్ ఎక్కడున్నా వెతికి తెమ్మంటుందిరా. ఎవడో జూనియర్ కి ఇవ్వాలట. అయితే ఆ బుక్స్ నేను తీసుకొస్తాను. ఇప్పటికిప్పుడు బుక్స్ ఎక్కడ తెస్తావురా? నాన్న ఇప్పుడు బుక్స్ కాదు మ్యాటర్, సంధ్యకి నచ్చటం మ్యాటర్. చెప్పు చైతన్య. సంధ్య, నేను చందుని. చెప్పు. ఏంటి సంధ్య, నువ్వు ఎదుటి వాళ్ళకి సాయం చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అవసరమైతే నా గుండెకాయ కూడా ఇస్తావు. నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను తీసుకొస్తాను కదా. థ్యాంక్ యూ చందు. చూసావురా, సంధ్యకి నేను ఎలా దగ్గర అవ్వాలరా అనుకుంటుంటే ఆ దేవుడే నాకు సహాయం చేశాడు. గాడ్, యు ఆర్ రియల్లీ గ్రేట్. అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలరా. గుండెకాయ, తలకాయ, ఇంకేదో కాయ ఇస్తానంటున్నావు. నీకు తెలియకుండానే నీ బాడీలో ఉన్న పీకేస్తారు. ఇదిగో చందు వచ్చాడు. ఇలా ఇవి వీళ్ళందరి కోసం ఎంత కష్టపడుతున్నాడో చందు.
కావాలంటే తలకాయ గుండెకాయ కూడా ఇస్తాడు సార్. ఇదేమి కష్టమైన పని కాదు, నీళ్లు తాగినంత తేలిక. కదరా చందు? యూఆర్ ఎగ్జాక్ట్లీ రైట్ సంధ్య. Yes. ఎక్కడెక్కడో నీలా నా వల్ల కాదురా బాబు. అమ్మా, అందుకే ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటాను. ఒళ్ళంతా పులిసిపోయిందిరా. మన సీనియర్స్ ఒక్కడు కూడా బుక్స్ ఇవ్వలేదురా. అవునా? ఒకటే రెండా? ఓకే. ఎన్ని బుక్స్, ఎన్ని షాపులు, కోటిలో ఉన్న షాపులన్నీ తిరిగాను రా. లైఫ్ లో ఇది మర్చిపోలేను రా. వామ్మో, కష్టం అంటే ఎలా ఉంటుందా నాయన? ఎందుకురా ఇలా కష్టపడటం? నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నా కదా, లవ్ చేస్తే చెప్పేయాలి, లేట్ చేస్తే ఇలానే ఉంటుంది. మరి చెప్తాను రా. ఇప్పుడిప్పుడే కదా సంజయ్కి ఫ్రెండ్ లా కాకుండా కష్టపడే హీరోలాగా కనిపిస్తున్నాను. నెక్స్ట్ ఐఐఎంలో ఎంబీఏ సీటు కొట్టేశాను అనుకో, వెంటనే ఐ లవ్ యూ చెప్తా. అప్పుడు ఎలా నో అంటతో చూస్తా. నోటితో. చేసే ప్రతి ట్రాన్సాక్షన్ క్యాష్ రూపంలో కాకుండా ఈ క్యాష్ రూపంలో జరగాలన్నమాట. అయితే ఇది అంత సులభమైన పనేమీ కాదు, చాలా చేయాలి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి, చాలా డిజిటల్ ఎక్విప్మెంట్స్ ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఇదంతా అయ్యే పని కాదు అనుకుంటే మాత్రం పొరపాటే. క్యాష్లెస్ కంట్రీ అంటే చేతులతో డబ్బు మార్పిడి లేకుండా కేవలం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్లోనే చెల్లింపులు, వ్యాపారాలు చేయడం.